మన గౌరవ ఎంపీ ఇప్పుడు అరుణ గారు కొన్ని తన స్పందన వ్యక్తం చేశారు. ఇప్పుడు మేమందరం ఎదురు చూస్తున్నాం ఏమన్నా తెలంగాణ గురించి ఏమన్నా మేడం స్టడీ చేసిందేమో చెప్పుద్దామని. కానీ బహుశా ఇంకా డాక్యుమెంటు స్టడీ చేయనట్టుంది మేడం. ఇవ్వలేదు. ఒకటైతే స్పష్టమండి, అట్లీస్ట్ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే ఢిల్లీకి పోయి వినతి చేస్తుంది ఏంటంటే 2-3 అంశాల మీద కీలకంగా. ఒకటి RRR, దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఉంటుందని ఆశిద్దాము, కానీ ఉండే అవకాశం కనిపిస్తలేదు. ఉంటే మాత్రం నిర్మలా సీతారామన్ గారు ఏదైతే ముందు తెలుగులో చక్కటి స్లోగన్తో మొదలుపెట్టిందో, ఎందుకంటే తెలుగుంటే ఆడపడుచు కాబట్టి తెలుగుతో మొదలుపెట్టింది ఒక స్లోగన్తో మీకు బడ్జెట్లో ఇది బహుశా చెప్పి ఉండేది, బహుశా లేదు అని అనుకుంటున్నాం. ఇప్పటికైతే ఎక్కడ లేదు. రెండవది హైదరాబాదు ఈ జనాభా బహుశా ఎక్స్పెక్ట్ చేయడం కూడా కొంచెం అత్యాశ అవుతుందేమో జనగదు. ఎందుకంటే ట్రిపుల్ సంబంధించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పదే ఇటీవల కాలంలో ఇస్తున్న ఇండికేషన్ గమనిస్తుంటే మీరు ఓవరాల్ డిపిఆర్ ఇస్తే మేము ఓవరాల్ ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడతాం, బడ్జెట్ పార్షియల్ డిపిఆర్ ఇస్తే మేము ఏం మాట్లాడలేమని చెప్పి కనీసం బడ్జెట్లో ఈ 25-26లో కనీసం కొంత ఒక మెన్షన్ చేసి ఇంత కనీసం ఒక ప్రిలిమినరీగా చెప్పే అవకాశం ఉంటుందో అనుకున్నారు. అది లేదు. మెట్రో, హైదరాబాద్ మెట్రో కనుక విస్తరించకపోతే మనకు తెలుసు ఎంత ట్రాఫిక్ ఉంది, దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కొన్ని పెండింగ్ ఇంకా ఉన్నాయి, దాని గురించి అసలు ప్రస్తావన లేదు. తెలంగాణకైతే అసలు ఎక్కడ లేనట్టు అనిపిస్తుంది. కనీసం ఆంధ్రప్రదేశ్కు కొద్దిగా, అది కూడా 32,000 కోట్లు ఏదైతే అంటారో అది కూడా బహుశా రుణమే అనుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా బడ్జెట్ అలొకేషన్ కాదు, అది కూడా రుణమే. గతంలో కూడా 15,000 కోట్లు స్పెషల్గా ప్రకటించినప్పుడు గత బడ్జెట్లో అందరూ ఏదో స్పెషల్ బడ్జెట్ నుంచి ఆంధ్రకు తెలంగాణకి ఇవ్వలేదన్నారు, అది కూడా రుణమే. ఇప్పుడు కూడా 32,000 కోట్లు ఏదైతే ఆంధ్రప్రదేశ్కి పెట్టి స్పెషల్గా అనౌన్స్ చేశారో బడ్జెట్లో కేటాయింపులు, అది కూడా రుణము. అప్పుకు సహకరిస్తూ ఉంటున్నారు. అది బడ్జెట్ నుంచి, ట్యాక్స్ పేయర్ నుంచి, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ నుంచి ఇస్తూ ఉంటలేరు, అప్పుకు సహకరిస్తూ ఉంటున్నారు. సో తెలంగాణ గురించి ప్రస్తావన లేదు. బహుశా ఇది కొంత డిసప్పాయింట్మెంట్. బహుశా అరుణ గారి నుంచి అవి ఏమైనా ఇంటమే అనుకున్నాము. బహుశా ఏది లేదేమో మేడం చెప్పడానికి, కాబట్టి అంతటితో ముగించిందని మేము అనుకుంటున్నాం.